దీనికి కొంచెం టైం తీసుకొని ఆలోచించి మరి మీ ఒపీనియన్ అనేది చెప్పండి. మనం ఒక రిలేషన్షిప్ లో మోసపోయిన తర్వాతకి వాళ్ళు మనల్ని చీట్ చేశారని తెలిసిన తర్వాతకి కూడా మనం బాధపడుతున్నప్పుడు మన దగ్గరకు వచ్చి సారీ అని చెప్పకుండా కొన్ని డేస్ తర్వాతకి కొన్ని ఇయర్స్ తర్వాత మన దగ్గరకు వచ్చి సారీ తప్పైంది, నేను ఇలా చేసి ఉండకూడదు, కానీ ఇప్పుడు నువ్వు నాకు కావాలనిపిస్తుంది, నాకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తావా, మన ఇద్దరం ఇప్పట్లా ఉందామని చెప్పి అడిగితే మీరైతే ఏం చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే సిగ్గు లేకుండా, నేను చెప్తాను, ఏమీ ఆలోచించుకున్నా సెకండ్ ఛాన్స్ ఇచ్చేస్తారు. ఆ పర్సన్కి అడిక్ట్ అయ్యి సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చీటింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు. అంటే అప్పటికప్పటికి ఏదో జరిపోవడం, లేదు ఆ సిచ్యువేషన్స్ డిమైండ్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ మైండ్ అబ్సెంట్ అయ్యి ఉండి అవతల పర్సన్స్ వాళ్ళు ప్రేరేపించడం వల్ల, ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల చీటింగ్ అనేది జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ చీటింగ్ చేయాలంటే మాస్టర్ మైండ్ అనేది కావాలి. మీకు తెలుసు మీరు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నారు, మనం ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నామని తెలుసు, గుర్తొస్తుందని వస్తుంది. ఇప్పుడు చేస్తే తప్పేంటి, ఏముంది, ఓకే మరి వాటితో ఉంటే తప్పేంటి అని చెప్పి అన్నీ ప్రీ ప్లాన్డ్గా చేస్తారు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను ఆలోచించే విధానం ఏంటంటే, ఒక్కసారి చీట్ చేస్తే వాళ్ళని దరిదాపులు కాదు కదా, అసలు వాళ్ళని డిలీట్ చేయడం బెటర్.